చరిత్రలో ఎన్నో విలాసవంతమైన విందులు జరిగాయి. కానీ ఒకే ఒక్క రాత్రి, ఒకే ఒక్క నృత్యం ఒక సామ్రాజ్యపు రాజును హంతకుడిగా, ఒక ప్రవక్తను బలిపశువుగా మార్చేసింది. దానికి కారణం ఒక భయంకరమైన కోరిక. సగం రాజ్యాన్ని ఇస్తానన్నా వద్దు అనుకుని ఒక మనిషి తల కావాలని కోరిన భయంకరమైన స్త్రీ. బైబిల్లోని కథ ఇది. బాప్తిస్మమిచ్చే యోహాను రోమన్ సామ్రాజ్యాన్ని సైతం వణికించిన సత్యవాది. ఆయన మరణం వెనుక ఉన్న అసలు పొలిటికల్ థ్రిల్లర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రీస్తు శకం 30వ దశాబ్దం. యూదయను పాలిస్తున్న హేరోదు అంతిపస్ రోమన్ సామ్రాజ్యానికి ఒక కీలుబొమ్మరాజు. విలాసాలు, కామక్రోధాల మధ్య బతుకుతున్న హేరోదు ఒక ఘోరమైన తప్పు చేశాడు. తన సొంత తమ్ముడైన ఫిలిప్పు భార్య హేరోదియను అక్రమంగా వివాహం చేసుకున్నాడు. రాజు తప్పు చేస్తే ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. కానీ అరణ్యంలో సింహంలా గర్జించాడు యోహాను. హేరోదు ముఖం మీదే నీ తమ్ముని భార్యను నువ్వు ఉంచుకోవడం ధర్మం కాదు అని సత్యాన్ని ఖండించాడు. ఆ ఒక్క మాట హేరోదియ మనసులో పగను రగిల్చింది. యోహానును చంపాలని ప్లాన్ చేసింది. కానీ ప్రజలు యోహానును ప్రవక్తగా నమ్మడం వల్ల హేరోదు భయపడి ఆయనను మృత సముద్రం ఒడ్డున ఉన్న మకెరస్ కోటలోని చీకటి జైల్లో బంధించాడు. రోజులు గడుస్తున్నాయి. యోహాను జైల్లోనే ఉన్నాడు. కానీ హేరోదియ తన పగను మర్చిపోలేదు. సరిగ్గా హేరోదు పుట్టినరోజు విందు వేడుకనాడు ఆమెకు ఒక అవకాశం దొరికింది. ఆ రాత్రి సామ్రాజ్యపు అధిపతులు, సైనికాధికారులు అందరూ మద్యం మత్తులో మునిగిపోయారు. ఆ సమయంలో హేరోదియ కుమార్తె అయిన సలోమే విందుశాలలో ప్రవేశించి అతిథులందరి ముందు అత్యంత ఆకర్షణీయమైన నృత్యం చేసింది. ఆమె నాట్యం హేరోదును, అతనితో ఉన్న వారిని పూర్తిగా ముగ్ధులను చేసింది. మద్యం మత్తులో తీవ్రమైన ఆనందంలో ఉన్న హేరోదు అందరి ముందు ఒక బాధ్యతారహితమైన శపథం చేశాడు. నువ్వు ఏది కోరుకున్నా ఇస్తాను, చివరకు నా రాజ్యంలో సగం భాగమైనా సరే ఇస్తాను అని ప్రమాణం చేశాడు. సగం రాజ్యమా? ఒక సాధారణ అమ్మాయికి అది ఊహించని ఆఫర్. ఏమడగాలో తెలియక సలోమే విందుశాల నుండి బయటికి వచ్చి తన తల్లి హేరోదియ దగ్గరకు వెళ్ళి, నేను ఏమడగాలి అని అడిగింది. దశాబ్దాల పగను మనసులో దాచుకున్న హేరోదియ కళ్ళలో క్రూరత్వం మెరిసింది. రాజ్యం వద్దు, నగలు వద్దు, బాప్తిస్మమిచ్చే యోహాను తల అడుగు అని కూతురికి నూరిపోసింది. సలోమే వెంటనే విందుశాలలోనికి పరుగున వెళ్ళి ఆ రాజు ముందే నిలబడింది. సలోమే రాజుతో అంది, నువ్విచ్చిన మాట ప్రకారం ఇప్పుడే, ఈ క్షణమే బాప్తిస్మమిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు అని డిమాండ్ చేసింది. ఆ మాట వినగానే హేరోదు గుండె ఆగిపోయినంత పనైంది. యోహాను నీతిమంతుడని హేరోదుకు తెలుసు. ఆయనను చంపడం పాపమని తెలుసు. కానీ వచ్చిన అతిథుల ముందు తన పరువు పోతుందనే అహంకారం, ఇచ్చిన ప్రమాణం తనను బంధించేశాయి. మనస్సాక్షిని చంపుకుని యోహాను తల నరకమని జైలు అధికారికి ఆదేశాలు జారీ చేశాడు. ఆ చీకటి రాత్రి కోట కింద ఉన్న చెరసాలలో ఒక మెరుపు మెరిసింది. జైలు అధికారి కత్తిని పైకెత్తాడు. సత్యం కోసం నిలబడిన ఒక గొప్ప ప్రవక్త ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ తలను వెండి పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ విందుశాలలో సలోమేకు అందించారు. ఆమె దాన్ని తీసుకెళ్లి తన తల్లికిచ్చింది. హేరోదియ ఆ తలను చూసి నవ్వి ఉండవచ్చు. హేరోదు తన పరువును కాపాడుకున్నానని అనుకుని ఉండవచ్చు. కాని చరిత్ర ఆ రాజును ఒక పిరికివాడిగా మిగిల్చింది. యోహాను శరీరాన్ని చంపగలిగారు, కానీ ఆయన మాట్లాడిన సత్యాన్ని వారు చంపలేకపోయారు. ఆ సత్యం
నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. చరిత్రలో అన్యాయం తాత్కాలికంగా గెలిచినట్లు కనిపించినా శాశ్వతంగా నిలిచేది సత్యం మాత్రమే. ఇలాంటి పవర్ఫుల్ హిస్టారికల్ మరియు సైంటిఫిక్ డాక్యుమెంటరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.